నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ చావు దెబ్బలు కొట్టి సరదాగా వెళ్లిపోయారు నిర్మల్ జిల్లాలో యాచకులు చితకబాదు నలుగురు యువకులు మేడిపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి నివాళులు అర్పించే పలువురు టీడీపీ నాయకులు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠా ఆర్ఎస్ వారిపై పీడీ ఏసీటీ నమోదు చేస్తామన్న శంషాబాద్ డీసీపీ జూన్ 1న శంషాబాద్లో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువకులకు పిలుపునిచ్చిన ఎన్ఆర్ఐ ఇఫ్తార్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి నిర్వహించారు. పలువురు మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మ చిన్న వెంకన్న, కారంగులు సైదులు, ముత్తు, నాగేశ్వరరావు, దేవూరి బాబు, సతీష్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ వచ్చింది చూడు వచ్చింది మళ్ళీ. ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపు లేదని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంధం శ్రీనివాస్ అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం పేరిట ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రజలకు నీటి సమస్య తప్పడం లేదని ఆరోపించారు. జై తెలంగాణ. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో ఏదైతే మన గ్రామ పంచాయతీ ఇటు మున్సిపాలిటీ అని చేస్తూ మరి గొమ్మ అధికారుల పాలనలో మరి గ్రామ పంచాయతీలో చూడండి చెత్త చెదారము, డ్రైనేజీల వ్యవస్థ ఏ విధంగా ఉండదు. మరి ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వలన ఆసిఫాబాద్లో మన కూరగాయల మార్కెట్లో చెత్త చెదారం కానీ గత వారం రోజుల నుండి కూడా మరి సాఫ్ సఫాయి చేయడం లేకపోతున్నారు. మరి అదేవిధంగా ఇక మిషన్ భగీరథ ఆ పైపులు మరి ఎక్కడో మిషన్ భగీరథగా మేము ఇంటింటికి నీళ్లు ఇస్తామని మన కేసీఆర్ యొక్క మానస పుత్రిక మరి విలేజ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఎక్కడ కూడా సరిగా ఇంటింటికి నీళ్లు పైపులు రావడం లేదు. అది ఇంటికి రోడ్డు మీదనే ఇడిచిపెట్టి రోడ్డు మీద నీళ్లు పోతానే కానీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇటు గ్రామ పంచాయతీ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ మరి వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఎండాకాలం చాలా వాటర్ ప్రాబ్లం ఆసిఫాబాద్ పట్టణంలో జరుగుతుంది. మరి ఆర్డబ్ల్యూఎస్లోకి ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఒకటే ఆఫీసర్ ఇటు వాంకిడి మండలం కానీ ఆసిఫాబాద్ మండలం కానీ ఇన్ఛార్జ్ ఉండటం వలన మరి యొక్క ఆర్డబ్ల్యూఎస్ కేసీఆర్ యొక్క ఇంటింటికి నీళ్లు అనే పథకం నిర్వీర్యం అయిపోతుంది. మరి ప్రజలకు మాత్రం నీళ్లు అందడం లేదు. పైపులు మరి లీకేజ్ అయితేనే రోడ్డు మీద నీళ్లు పోతున్నాయి. మరి ఎవరికి కూడా నీళ్లు రావడం లేదు. గ్రామ ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి ఆసిఫాబాద్ లో ఇటు సర్పంచ్ కానీ ఇటు మున్సిపాలిటీ కాకపోవడం వలన ప్రజలకు మరి వార్డు మెంబర్ లేకపోవడం, కౌన్సిలర్ లేకపోవడం ప్రజలకు చాలా ఇబ్బంది. ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మున్సిపాలిటీగా తీర్మానం చేసి పంపడం జరిగింది. అది కూడా మరి జల్దీ ప్రవేశపెట్టి ఆసిఫాబాద్ ప్రజలకు నిత్యంగా ఏదైతే మినిమం ఫెసిలిటీస్ ఇటు తాగతందుకు నీళ్లే కానీ ఇటు డ్రైనేజే కానీ రోడ్లే కానీ చెత్తా చెదారం లేకుండా మరి గ్రామ పంచాయతీ సిబ్బంది మరి మంచిగా ఇది చేసి, ఎందుకంటే ప్రత్యేక అధికారుల పాలనల వలన ఈ యొక్క ఆసిఫాబాద్ పట్టణం జిల్లా అయినా కూడా మరి అభివృద్ధి చెందుతుంది అని పేరే కానీ మన ల్యాండ్ల వాల్యూ పెరిగినాయి, అన్ని వాల్యూ పెరిగినాయి కానీ ప్రజలకు మాత్రం మౌలిక సదుపాయాలు లేకుండా పోయినాయి. నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి బస్టాండ్ దగ్గరగా ఉన్న ఒక యాచకాన్ని నలుగురు యువకులు చితకబాదారు. అతనితో ఉన్న మరో వ్యక్తి సెల్ ఫోన్ అపహరించి వెళ్లిపోయారని, అతనెవరో నీకు తెలుసని ఆ యాచకుని చావదెబ్బలు కొట్టారు. ఆ దృశ్యాలని అక్కడే ఉన్న పోలీసులు సైతం వీడియో తీశారు. పోలీసులు వచ్చి బాధితుడితో పాటు ఆ నలుగురిని పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే ఆ స్టేషన్లో ఆ యాచకుడు మాత్రమే ఉన్నాడు. ఆ దాడి చేసిన వారు మాత్రం కనిపించడం లేదు.
మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాలాజీనగర్ కాలనీలోని కార్పొరేటర్ కుర్రశాలిని శ్రీకాంత్ గౌడ్ సీసీ రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఒకటి చేతులకెళ్ళి ఇంకోటి సార్ ఈరోజు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డులో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బాలాజీనగర్లోని సీసీ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకటరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కమిషనర్ గారు ఈ యొక్క సీసీ రోడ్ పనులకు వ్యయం 20 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 20 లక్షల వ్యయంతో బాలాజీనగర్లో సీసీ రోడ్ పనులను ప్రారంభించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శార్మకూర మల్లారెడ్డి గారి, మా మేయర్ జక్క వెంకటరెడ్డి గారి, కమిషనర్ గారి, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్ నాయకుడు, మేడిపల్లి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ కూదటి నరసింహ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకట్రావు, వీరమణి, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే ఒంగోలులో మహానాడు జరుగుతుందో ఆ సందర్భంగా ఇక్కడ ఎన్టీ రామారావు బర్త్డే కాబట్టి, ఆయన 100 సంవత్సరాల బర్త్డే కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతిసారి కూడా మేము చేస్తాం అది ప్రోగ్రామ్. ఈ మహానాడు పెద్ద ఎత్తున చేయాలని జరుగుతుంది. ఇక్కడ లోకల్కి వచ్చే వరకల్లా నేను సర్పంచ్ 95 నుంచి 2001 దాకా సర్పంచ్. తర్వాత నేను ఎంపీటీసీని అయినా కానీ మేము అన్నీ ఏది ఉన్నా మేమే రోడ్స్ చేసాము, మేమే చేసాము. ఈరోజు గెస్ట్ హౌస్ కానివ్వండి, తర్వాత మున్సిపల్ ఆఫీస్ కానివ్వండి, ఒక్కొక్క దానికి 2 ఎకరాలకి కేటాయించాము మా పేరులో. ఉన్న పార్కులన్నీ అమ్మేసుకున్నాం. ఎన్ని పార్కులు పెట్టినా మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క పార్కు లేకుండా అమ్మేసుకుంటాం. ఈ రకంగా దాని గురించే మేము కూడా బయటకు వస్తూ మేము టీడీపీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేపట్టాలని మేము అందరూ కూడా డిసైడ్ చేసుకున్నాం. తెలుగుదేశం ముందు ఎట్లా ఉన్నదో 9 సంవత్సరాలు గవర్నమెంట్ చేసింది కాబట్టి అదే మూమెంట్లో మేము స్టార్ట్ చేద్దామని మేమందరం అనుకున్నాం. ఖచ్చితంగా పాతది ఎట్లున్నదో తెలుగుదేశం ఆ రకంగానే మేము కూడా దీన్ని ముంగటికి నడిపిస్తామని ఈ సందర్భంగా మనం చూస్తున్నాము. ఎందుకంటే లీడర్లు పోయి ఉండొచ్చు, కార్యకర్తలు అట్లే ఉన్నారు, ఓటర్స్ అట్లే ఉన్నారు. పాత రోజు తెలుగుదేశం ఎట్లుందో ఆ రకంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మహానాడు ఒంగోలులో చాలా పెద్ద ఎత్తున మహాజాతరగా నడుస్తుంది. ఈ మహానాడుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు, తర్వాత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు 100వ సంవత్సరం. అంటే ఈ 2 సందర్భంగా చాలా ప్రజలు ఉత్సాహవంతులై భారీ ఎత్తున మరి ఒంగోలులో పెద్ద జాతరలాగా నడిపిస్తున్నారు. అన్ని మహానాడుల మీద ఒక చరిత్రగా నిలిచే విధంగా ఈరోజు ఒంగోలులో జాతర నడుస్తూ ఉంది. మరి ఆ సందర్భంగా మేము కూడా ఈ మేడిపల్లి మండలంలో మరి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఈ మహానాడు 100వ పుట్టినరోజు సందర్భంగా మరి మినీ మహానాడు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ
సభ్యులందరికీ, చంద్రబాబు నాయుడుకి, ఎన్టీ రామారావు అన్న గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనము తెలుగుదేశం పార్టీ మన నరసింహన్న అప్పుడు సర్పంచ్ గారు ఉంటే అప్పుడు ఎంతో పోరాడి చేసి ప్రతి ఒక్కటి ఊర్లో ఏమి అభివృద్ధి లేకపోయినా అభివృద్ధి చేసినాము. మహిళల కోసం ఎంతో తిరిగినాము. రైస్ మిల్లులు బంద్ చేయించినాము. ఆంజనేయ స్వామి గుడికి స్థలం ఇచ్చినాము. నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. శేఖర్, సుభాష్, అగ్గీరప్ప అనే ముగ్గురు వ్యక్తులు నంద్యాల నుంచి హైదరాబాద్కు విత్తనాలను సరఫరా చేస్తుండగా అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేశారు. అగ్గీరప్పని పోలీసులు పట్టుకోగా శేఖర్, సుభాష్ ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిపై పీడీ ఏసీటీ నమోదు చేశానని శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ జోన్ అనేది రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి జోన్. ఆమన్గల్ కానీ, కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, కొందూర్గు, చౌదర్గూడ, శంషాబాద్ రూరల్, చెవెల్ల, షాబాద్, శంకర్పల్లి ఈ ఏరియాలలో చాలామంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులకు నిజంగా నకిలీ విత్తనాలు అనేది పెద్ద ఉరికమ్మం అన్నట్టే ఇంకా వాళ్ళకు. ఎందుకంటే ఈ పత్తి విత్తనాలు ఎక్కువ క్రాపు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో డబ్బులు ఎక్కువ వస్తాయని కమర్షియల్ క్రాప్ కింద మన వాళ్ళు కల్టివేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కమర్షియల్ క్రాప్లోనే ఇట్లా నకిలీ విత్తనాలు వెళ్తే వాడు వేసింది వాడికి ఈల్డింగ్ అనేది కరెక్ట్ రాదు. పంట అనేది కరెక్ట్ రాకపోయినప్పుడు రైతు నష్టపోతాడు. ఆ నష్టము పెస్టిసైడ్కి డబ్బులు పెట్టి కుటుంబం వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి ఆత్మహత్యలు కూడా మనం ఎన్నో చూస్తున్నాం కూడా. కాబట్టి నేను రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేసేది, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పత్రికా సోదరులు కూడా ఎక్కువ కమ్మెక్రాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా కానీ ఎవరికైనా ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు ఏదైనా కానీ అని గుర్తుపెట్టుకొని ఫండమెంటల్గా దీంట్లో మనము లేబులింగ్ లేదు, దానికి బ్యాచ్ నెంబర్ లేవు, ఏది లేదు, కుల్లా అమ్ముతున్నాడు అంటే మేక్ ఇట్ గ్రాంటెడ్ అవి డూప్లికేట్ విత్తనాలు అని ఒకటి కూలంకషంగా మనం ఒక కంక్లూజన్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కన్సర్న్డ్ ల్యాబ్స్కి పంపించేసి ఇవి ఒరిజినలా లేకపోతే నకిలీ విత్తనాలు అనేది కూడా మనము వితిన్ నో టైంలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు మొబైల్ కూడా వాళ్ళు పరిశోధన కేంద్రాల టైప్ పెట్టారు. కాబట్టి ఆ ఫెసిలిటీస్ అన్నీ రైతులు కూడా అవైల్ చేసుకోవాలి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు మనకు రాబోయే సీజన్లో చాలామంది వర్షాలు పడంగానే విత్తనాల ప్రొక్యూర్మెంట్లో తెప్పించుకోవడం, కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫెర్టిలైజర్ షాపు, సీడ్ షాప్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి నా ద్వారా, ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నకిలీ విత్తనాల మీద ఎవరైనా రెగ్యులర్ ప్రాసెస్లో అమ్ముతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండే విధంగా ఈ రైతులు నష్టపోకుండా ఉండడానికి ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనో పోలీస్ వ్యవస్థ అన్ని ప్రికాషన్స్. సోషల్ మీడియాలో హిందూ సమాజంపై జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలనే విషయమై బీజేపీ నేతలు కార్యకర్తలకు సూచించారు. శంషాబాద్లోని మాలిక కన్వెన్షన్ హాల్లో హిందువుల ఐక్యత కోసం డిజిటల్ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, స్వామి జితేందర్ జ్యోతి వెలిగించి కార్యక్రమంలో పాల్గొన్నారు. శరణార్థులు కావడానికి కారణమైనటువంటి ఉగ్రవాదుల్ని, యాసిన్ మాలిక్ లాంటి ఉగ్రవాదుల్ని మెచ్చుకోవడం, మద్దతు ఇవ్వడం,
యావజ్జీవ కారాగార శిక్ష ఒక చట్ట ప్రకారంగా సాక్ష్యాల ఆధారంగా నిరూపణ అయిన తర్వాత కోర్టు విధిస్తే దాన్ని ఖండిస్తున్నటువంటి ఈ దేశాలు, ఆ దేశాల రాజకీయాలను విధానాలను సమర్థిస్తున్నటువంటి ఇక్కడ పార్టీలు, నాయకులు, వీళ్ళందరి పట్ల కూడా సోషల్ మీడియా ద్వారా అప్రమత్తంగా ఉండాలా అనే ప్రచారానికి మేము పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా కాశీలో జ్ఞానవాపి ఏదైతే సర్వే జరిగిందో ఆ సర్వే ద్వారా అనేక విషయాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బయటపడ్డాయి. ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలకు నేను పిలుపునిస్తున్నా, భవిష్యత్తులో అందరూ కూడా కలిసి ఉండాలా. కాబట్టి సాక్ష్యాల ఆధారంగా, తథ్యాలకు ఆధారంగా, ఫ్యాక్ట్స్ ఆధారంగా ఔరంగజేబు దాన్ని ఏదైతే కూలగొట్టాడు అని ఏదైతే చరిత్రలో రాసి ఉందో, ఔరంగజేబు చెప్పినటువంటి విషయాన్నే పరిగణలోకి తీసుకొని ఔరంగజేబు విలువలకు మద్దతు ఇవ్వకండి, ఔరంగజేబుకు యొక్క కూలగొట్టినటువంటి రాజకీయాలను పోషించకండి, ముస్లింలు ఔరంగజేబును ఆదర్శంగా తీసుకోకూడదు, భారతదేశంలో మత సామరస్యము, అందరం కలిసి ఉండాలా, జాతీయత పెంపొందించాలంటే ఔరంగజేబు విలువలను మనం విడనాడాలా అని నేను ఒక పిలుపునిస్తూ ఈ యొక్క డిజిటల్ హిందూ కాంక్లేవ్ ద్వారా అందరు యువకులు కూడా సోషల్ మీడియాలో ఈ దేశం పట్ల, ఈ జాతి పట్ల ప్రచారాన్ని తమ బాధ్యతగా గుర్తించాలని ఆహ్వానించడం జరిగింది. నిరుద్యోగ యువతి యువకులు జూన్ 1న జరగనున్న శంషాబాద్ మెగా జాబ్ మేళాలో పాల్గొనాలని ఎన్ఆర్ఐ ఇఫ్తాఖర్ షరీఫ్ సూచించారు. ఈ ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బేగం ఫంక్షన్ హాల్లో మేళా ఉంటుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఆదాబ్, సత్యకాల్, నమస్తే. ఇవాళ మనం అందరు బేగం ఫంక్షన్ హాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. జూన్ 1 నాడు వెన్స్డే మేము మెగా జాబ్ మేళా ఎక్స్క్లూజివ్ శంషాబాద్ మండల్ కొరకు పెట్టుకున్నాం. దాంట్లో ఒక 50 కంపెనీస్ ఇంక్లూడింగ్ MNCs అండ్ లోకల్ కంపెనీస్ వస్తున్నాయి. అండ్ అప్రాక్సిమేట్లీ మేము అనుకున్నాం ఒక 500 జాబ్స్ అన్న ఆన్ ద స్పాట్ ఇస్తారని వాళ్ళు అందరు కమిట్మెంట్ ఇచ్చారు మాకు. ఆ పెద్ద పెద్ద కంపెనీల HDFC బ్యాంక్ ఉన్నది, తర్వాత GMR ఉన్నారు, తర్వాత వేరే చాలా కంపెనీస్, నాకు పెద్ద లిస్ట్ ఉన్నది నా తాన. 6 మేజర్ కంపెనీస్, తర్వాత చిన్న కంపెనీస్, జాబ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ SSC పాస్ టు ఇంజనీరింగ్ వరకు. అంటే ఇప్పుడు ఎవరైనా జస్ట్ SSC పాస్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా జాబ్, ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అన్ని జాబ్స్ ఉన్నాయి. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది మన ఊరికి, మన మండల్కి, మన డిస్ట్రిక్ట్కు అందరు రావాలని కోరుతున్నాను. ఇప్పుడే నేను మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్టాఫ్ తోటి కలిసి వస్తున్నాను. ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేస్తారని 10 o'clock ఇక్కడ ఉంటాను, నేను ఇనాగ్రేట్ చేస్తానని చెప్పారు. సో కమిట్మెంట్ ఉన్నది ఆయన తరఫు నుంచి దట్ హీ విల్ సపోర్ట్ దిస్ జాబ్ మేళా అని. సో ఇది మీరందరూ ఒక 3-4 కాపీస్ బయోడేటా, రెజ్యూమీస్ ఏమంటారు అది తీసుకొని రావాలి. చాలా మంది అన్ని 50 బూత్స్ ఉంటాయి. ఇక్కడ 50 బూత్స్లో మీరు తిరిగి ఏ కంపెనీ మీకు నచ్చుతుందో ఆ కంపెనీలో పోయి ఇంటర్వ్యూ, ఆన్ ద స్పాట్ ఇంటర్వ్యూ అవుతుంది. ఆన్ ద స్పాట్ మీరు జాబ్ లెటర్ కూడా ఇస్తారు. నేను చెప్పేసిన మన్నానికి ఆర్గనైజర్ జాబ్ లెటర్ అప్పటికప్పుడు ఇస్తేనే నేను వస్తాను. అయితే కంపెనీ వాళ్ళు మనకు కమిట్మెంట్ ఇచ్చారు, ఒక 400 to 500 జాబ్ లెటర్స్ మేము. కుత్బుల్లాపూర్ IDPL చౌరస్తాలో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేస్తున్నారు ఎమ్మెల్యే గారు.
బండాయిస్వామి పక్క రండి. ఎమ్మెల్యే అంటే ఏంది, సర్పంచ్ అంటే ఏంది, ఎంపీ అంటే ఏంది, ముఖ్యమంత్రి అంటే ఏంది అని చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి వారి స్ఫూర్తితోనే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు గతంలోనే ఒకటే ఒక మాటలో చెప్పాలంటే మరి గతంలో మరి స్వర్గీయ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో ఎంపీగా పోటీ చేస్తే ప్రధానమంత్రిగా తెలుగు బిడ్డే ఉన్నారు, నా పూర్తి సహకారం ఉంటే తప్ప నీ తెలుగు బిడ్డకు అడ్డను పోను అని చెప్పి ఆ రోజు చాటి చెప్పిన గొప్పతన చాటి చెప్పిన నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు చేశారు బాల్నగర్ దొండిగల్ పోలీసులు. బులార నంద్యాల నుండి హైదరాబాద్కు విత్తనాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మూల హరీష్, హైలేషా పరారి, దేశం హరిప్రసాద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుండి 16,20,000 విలువ చేసే 400 కేజీల BG3 నకిలీ పత్తి విత్తనాలు, బులార వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఈ సీజన్ వచ్చేసి మన నెక్స్ట్ ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీ ఉంటుందో సీడ్స్ ప్రాసెసింగ్ అండ్ సేల్ ఆఫ్ సీడ్స్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కూడా మన రీజియన్లో అంతా కూడా కాటన్ సీడ్స్ వేస్తారు, కాటన్ కల్టివేషన్. సో ఇప్పుడు మనం చూసుంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు, అలానే మన డీజీ గారు, మన సిపి అందరూ కూడా ఈ స్పూరియస్ సీడ్స్ ఏదైతే ఉందో ఇది ఎరాడికేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి లాస్ట్ 3 years చూస్తే మనం చాలా పట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ తగ్గింది ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఈ ఇయర్ మనం చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ టైట్ ఉంది కాబట్టి వేరే స్టేట్ నుంచి స్పూరియస్ సీడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లోకల్ మ్యానుఫ్యాక్చర్ కానీ ఎక్కడ కూడా లేదు. సో వచ్చినాయి అన్నీ కూడా మనం పట్టుకుంటున్నాం కాబట్టి మనకి కేసెస్ చూసి ఈసారి అయితే ఎక్కువ డిటెక్ట్ అవ్వట్లేదు. బార్డర్స్లో కూడా టైట్ చెక్ పోస్టులు ఉన్నాయి. సో అది దాటుకొని రావాలన్నా కూడా కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు ఏమైందంటే మన ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నంద్యాల నుంచి మనకు ఒక 400 kgs సీడ్స్ వస్తున్నాయని తెలిసి మన SOT టీమ్స్ ప్లస్ లోకల్ దుండిగల్ పోలీస్ స్టేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రికల్చర్ టీమ్ అన్నీ కూడా మనం అగ్రికల్చర్ అండ్ పోలీస్తో ఒకటి టాస్క్ ఫోర్స్ ఉంటుంది, అందరం కలిసి పట్టుకున్నాము. ఇది ఎలా అంటే నంద్యాల నుంచి టువర్డ్స్ దుండిగల్ వచ్చినప్పుడు సర్వీస్ రోడ్లో మనం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇది ఒక బొలెరో వెహికల్, దాంట్లో 400 kgs వరకు స్పూరియస్ కాటన్ సీడ్స్ తరలిస్తున్నప్పుడు మనము జాయింట్ టాస్క్ ఫోర్స్ పట్టుకొని టెస్టింగ్ చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్టింగ్ చేసినప్పుడు టెస్టింగ్ రిజల్ట్ ఇక్కడ వచ్చింది. టెస్టింగ్ గురించి మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే దాన్ని స్పూరియస్ సీడ్స్ అని ఎలా మనము లేబుల్ చేస్తున్నామని. సో దీంట్లో ఏంటంటే 3 ఉన్నారు. హరీష్ అని మెయిన్ అక్యూజ్ పర్సన్. హరీష్ వచ్చేసి కరీంనగర్ అతనికి ఈ అలీసా అని ఎవరైతే నంద్యాల బేస్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్తో పాటు స్పూరియస్ సీడ్స్ అనేది సప్లై చేశారు. సప్లై చేసినప్పుడు మనం పట్టుకున్నాము. ఈ హరీష్ ఇంతకుముందు కూడా 3 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఒకటి 2017లో సుల్తానాబాద్ PS రామగుండం కమిషనరేట్లో అక్కడ అక్యూజ్, అక్కడ రిమైండ్ చేశారు. తర్వాత 2020లో నల్గొండలో 2 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో కూడా స్పూరియస్ సీడ్స్ పట్టుకొని అతన్ని రిమైండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరు కూడా మనకు 3 అలాంగ్ విత్ సీడ్స్ పొజిషన్లో దొరికారు కాబట్టి మనం ఈరోజు వాళ్ళని రిమైండ్ చేస్తున్నాము. అలానే వీళ్ళ మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి PD యాక్ట్ ఏమైనా పెట్టగలుగుతాం అన్నది మనము చూసి ఇఫ్ పాసిబుల్ మనం PD యాక్ట్ కూడా ఇన్వోక్ చేస్తాం వీళ్ళ 3 మీద కూడా. సో ఈ సీడ్స్ ఎలా అంటే స్పూరియస్ సీడ్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాం ఏంటన్నది మేడం గారు మీకు చెప్తారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చావు దెబ్బలు కొట్టి సరదాగా వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లాలో యాచకులు చితకబాదు 4 యువకులు. మేడిపల్లిలో ఘనంగా NTR శత జయంతి నివాళులు అర్పించిన పలువురు టీడీపీ నాయకులు. నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్, వారిపై PDACT నమోదు చేస్తామన్న శంషాబాద్ DCP. జూన్ 1న శంషాబాద్లో మెగా జాబ్ మేళా, నిరుద్యోగ యువకులకు పిలుపునిచ్చిన NRI ఇఫ్తార్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ సమాజంతో నమస్కారం.